గాంధీ గారు లండన్లో బారిస్టర్లా కంప్లీట్ చేసుకొని ఇండియాకి తిరిగి వస్తారు. తిరిగి వచ్చినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ బాంబేకి వెళ్ళి హైకోర్టులో ప్రాక్టీస్ చేయమంటారు. వాళ్ళ సలహా మేరకు బాంబే వస్తాడు. బాంబేలో ప్రాక్టీస్ మొదలు పెడతాడు. కానీ ఎవరు కేసులు ఇవ్వట్లేదు. ఈయనకు థియరిటికల్ నాలెడ్జే కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. అనుభవం ఎక్కడా జూనియర్ కింద చేయలేదు. అందుకని ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. ఒక బ్రోకర్ ఆయన దగ్గరికి వచ్చి, మిస్టర్ గాంధీ, నువ్వు నా కమిషన్ ఇస్తే నేను కేసులు తీసుకొస్తానంటాడు. గాంధీ చెప్తాడు, నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గివింగ్ కమిషను. నాకు కేసులు వచ్చినా పర్లేదు, రాకున్నా పర్లేదు, నాకు అటువంటి ఇష్టం లేదని చెప్తాడు. అతను ఏమంటా అంటే, నువ్వే కాదు, నువ్వు కొత్తగా ప్రాక్టీస్ పెట్టావు, నీకంటే హేమాహేములు పెద్ద పెద్దోళ్ళు కూడా కమిషన్లు ఇస్తారు, నువ్వు కమిషన్లు ఇవ్వకపోతే ఇక్కడ సర్వైవ్ కాలేదు అని ఎంతో చెప్తాను. చెప్పినా కూడా ఆయన ఇంట్రెస్ట్ ఉంది. ఒక కేసు వస్తుంది. ఆ కేసు తరఫున డిఫెండెంట్ తరఫున వాదించాలా, ఆయన ప్లెయింటిఫ్ విట్నెస్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలా. ఆ సందర్భంలో ఆయన షివరింగ్ వచ్చి వణికిపోతాడు. కేసు ఎలా డీల్ చేయాలి ఏంటో ఫస్ట్ టైం ఎలా చేయాలో అర్థం కాదు. అందులో పెద్ద పెద్ద లాయర్లు ఉంటారు. అందుకని చెప్పి ఆయన ఏమంటాడు, నేను కేసు వాదించలేను, నాకు షివరింగ్ వచ్చేస్తుంది. ఆయన డిఫెండెంట్ తోటి నువ్వు వేరే లాయర్ని చూసుకొని చెప్తాడు, వదిలేస్తాడు. నువ్వు వదిలేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. టీచర్ కింద చేరదాం అనుకుంటాడు. ఒక స్కూల్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తే దానికి అప్లై చేస్తారు. ఆయన ఇంటర్వ్యూ అటెండ్ అయితే ప్రిన్సిపల్ ఏం చెప్తాడంటే, నువ్వు గ్రాడ్యుయేట్ కాదు కాబట్టి నీకు ఈ టీచర్ ఉద్యోగం ఇవ్వలేమంటాడు. ఏం చెప్తాడు నేను లండన్ నుంచి బారిస్టర్గా చేసి వచ్చానంటే, కానీ ఏదేమైనప్పుడు నువ్వు గ్రాడ్యుయేట్ కాదు, ఒకటానికి లేదంటాడు. ఆయనకి ఆ టీచర్ ఉద్యోగం రాదు. అప్పుడు గాంధీ గారు ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాంబేలో ఉంటే ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి, తర్వాత కేసులు ఏమి రావట్లేదు, ఇంకా నేను బాంబేలో ప్రాక్టీస్ చేస్తాననే నమ్మకం పోయింది. టీచర్ ఉద్యోగం చేస్తే టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ కాలేదు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన రాజ్కోట్ వచ్చేస్తాడు. రాజ్కోట్లో వాళ్ళ అన్నయ్య లీడరు, ఆయన దగ్గర వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్ దగ్గర కొంత టైపింగ్ వర్క్ చేస్తూ ఉండేవాడు. అలా లాయర్ ప్రాక్టీస్ కాకుండా ఒక జూనియర్ కింద, ఒక కొత్తగా ప్రాక్టీస్ పెట్టిన లాయర్ కింద వాళ్ళ దగ్గర టైపింగ్ వర్క్, క్లరికల్ వర్క్ చేస్తూ ఉంటాడు. అలా ఆయన ప్రాక్టీస్ అనేది సక్సెస్ఫుల్ కాలేకపోతున్నాడు. వాళ్ళ అన్నయ్య హెల్ప్ తోటి రాజ్కోట్లో ఇటువంటి క్లరికల్ వర్క్ చేస్తూ ఉంటాడు.